హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మరి ఒక కొత్త టిప్తో మీ ముందుకైతే వచ్చేసానండి. కిచెన్లోకి మనం ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదండి. అన్ని వస్తువులు తెచ్చుకొని దాన్ని ఎలా బాగా స్టోర్ చేసుకోవాలనేది మనకి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలతో మనం మంచిగా అన్నిటినీ స్టోర్ చేసేసి పెట్టుకున్నామనుకోండి, చాలా రోజుల వరకు అయితే అవి చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఈరోజు నేను పచ్చిమిర్చిలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు కేజీ పచ్చిమిర్చిలండి ఈరోజు మార్నింగే తీసుకున్నాను. వీటిని ఎలా మనము స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే పచ్చిమిర్చిలని ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నానండి. అంటే మనకి నిండా నీళ్ళు మునిగేలాగా అన్నమాట. కొంచెం పెద్దదే తీసుకున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు దాంట్లో ఉన్న ఆకులు అలాగే కొన్ని పాడైపోయిన పచ్చిమిర్చిలను అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి నీళ్లు పోసుకున్నానండి, నిండా నీళ్లు మునిగేంత వరకు. ఇప్పుడు ఒకసారి బాగా మనము చేతితో ఇలా అనేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పసుపుని యాడ్ చేశానంటే పచ్చిమిర్చిల పైన మందు కొడతారు కదండి, అవి దానిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే నేను పసుపు వేసి ఒకసారి క్లీన్ చేసేసుకుంటానన్నమాట. మీరు పసుపు ఇష్టం లేదనుకోండి, కల్లుప్పు కూడా వేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చిలు మనకి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి ఒకటి అంతుకుపోయి జిగురుగా తయారవుతాయండి. అందుకని చెప్పేసి ఫంగస్ రావద్దని చెప్పేసి అయితే నేను పసుపుని యాడ్ చేశాను. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉంటే మనకి ఆ పచ్చిమిర్చిలన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళని వంచేసుకొని మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్ తోటి మనము పచ్చిమిర్చిలన్నిటినీ కడిగేసుకుందామండి. అలాగే మాత్రము అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు ఒక డ్రైనర్లో వేసుకొని అన్ని పచ్చిమిర్చిలను అయితే మనం తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చిలను తీసేసుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు అదే గిన్నెలోకి ఆ నీళ్ళని తీసేసి ఇంకా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసేసుకొని మనము మళ్ళీ పచ్చిమిర్చిలని కడిగేసుకుందాము. మీరు కావాలంటే ఈ వాటర్ని గార్డెన్లో ఉండే చెట్ల మొక్కలకి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు వేసాం కాబట్టి, అలాగే మనకి మందు కూడా ఉంటుంది, చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చిలన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఎక్స్ట్రా ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ తొక్కలు తీసేస్తున్నానండి. వాటి తీయలేదు కదా మనము. ఎప్పుడు కూడా మనం తొడిమలు తీసేస్తే చాలా రోజుల వరకు అయితే మనకి పచ్చిమిర్చిలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తొడిమలతో అలాగే పెట్టకండి. పచ్చిమిర్చి బాగుంటుంది, తొడిమలు మాత్రము మనకి పుచ్చిపోయే అవకాశం ఉంటుంది, అంటే మురిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి పచ్చిమిర్చిలని ఎప్పుడు కూడా తీసినా కూడా మనము తొడిమలను తీసేసి కడిగేసుకొని అప్పుడు మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే మనకి నిల్వ ఉంటాయండి. ఇప్పుడు అన్ని పచ్చిమిర్చిలను తీసేసి ఇవి ఒక 1/2 కేజీ వరకు ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది కదా ఇవన్నీ తీయడానికి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఆ నీళ్ళను వంచేసేసుకొని ఇప్పుడు డ్రైనర్లో వేసుకున్నాం కదండి ఆల్రెడీ. ఇప్పుడు ఒక పొడి బట్ట పైన వేసుకుందాము. నీళ్ళన్నీ ఒడిచిపోయాక కాటన్ది ఉంటుంది కదండి, టవల్ లాంటిది, లేదైనా టవల్ అయినా పర్వాలేదు, పాత శారీ అయినా పర్వాలేదు, ఏదైనా సరే పర్వాలేదు. ఒక కాటన్ క్లాత్ అయితే తొందరగా మనకి నీళ్ళు పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలను వేసాం కదండి, ఇప్పుడు వెడల్పుగా అనుకోవాలన్నమాట చేతితో. అప్పుడు పచ్చిమిర్చిలో ఉండే వాటర్ మొత్తం కూడా ఆ క్లాత్కి మొత్తం పట్టేసుకుంటుంది. పైనుంచి దానిని డబల్గా ఫోల్డ్ చేసేసి ఇంకొకసారి రుద్దేసుకున్నామనుకోండి, ఎక్స్ట్రా వాటర్ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ వెళ్ళిపోయాయి కదండి, మళ్ళీ ఒకసారి పెద్దగా అనేసి ఫ్యాన్ గాడుపుకి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసామనుకోండి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అవన్నీ ఎగిరిపోతాయి. చూసారు కదండి, 5 నిమిషాలు అయిపోయింది. పచ్చిమిర్చిలన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ కంటైనర్ బాక్స్లో వేసుకుంటున్నాను. ఇది వెజిటేబుల్ బాక్స్ అండి, మనకి మీషోలో దొరుకుతుంది. 299 రూపీస్కి 5 బాక్సెస్ అన్నమాట. మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, టమాటా, ఆలు, ఎనీథింగ్, టమాటా,
కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చిమిర్చిలను వేస్తున్నాను. కనీసం నాకైతే ఇవి 15 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. అంత ఫ్రెష్గా ఉంటుంది. అలాగే డ్రై కూడా అయిపోయాయి కదా. మీకు కూడా నచ్చితే ఈ టిప్ని అయితే ఫాలో చేయండి. మీరు కావాలనుకుంటే ఈ లింక్ని కూడా నేను పెడతానండి. ఈ బాక్సెస్వి మీకు అవసరం ఉంటే ఎవరైనా అడగాలనుకుంటే చెప్పండి, మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ ఈ లింక్ని అయితే షేర్ చేస్తాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడు బాక్స్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని మనం వాడుకోవచ్చండి. బాయ్ అండి.